వరలక్ష్మి వ్రతం కోసం కావలసిన సామాగ్రి. ముందుగా కావలసిన సామాను: 1 పసుపు కుంకుమ, 2 అక్షంతలు, పూలు పూలమాల, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, అరటిపండ్లు మరియు ఇతర పండ్లు, కలశం వెండి, ఇత్తడి, రాగి ఏదైనా, మామిడాకులు, పసుపు గణపతి కోసం పసుపు తయారు చేస్తారు కదా ఆ పసుపు, దీపం, వత్తులు, నూనె లేదా నెయ్యి, అగరబత్తీలు, కర్పూరం, చందనం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. పంచామృతానికి. నైవేద్యానికి మీ ఇంటి ఆచారం ప్రకారం పాయసం, పులిహోర, బెల్లం వంటకం. అమ్మవారికి చీర, రవిక, వరలక్ష్మి ముఖం ప్రతిమ లేదా కొబ్బరికాయతో కలశం. తోరం: పూజలో కట్టుకునే పసుపు దారం. పూజా పుస్తకం ఉంటే ఇంకా మంచిది. పూజ ఎలా చేయాలి? ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి పూజా స్థలాన్ని అలంకరించాలి. వరలక్ష్మి వ్రతం పూజా విధానం: పూజకు సిద్ధం కావడం: ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేసి పూజా స్థలంలో అందమైన ముగ్గు వేయాలి. పూజాపీఠపై పసుపుతో చిన్న గణపతిని తయారు చేసుకోవాలి. రెండవది కలశం ఏర్పాటు. కలశంలో శుభ్రమైన నీరు పోసి కొద్దిగా పసుపు, అక్షంతలు, నాణెము వేసి పైభాగంలో మామిడి ఆకులు ఉంచాలి. కొబ్బరికాయను పసుపు కుంకుమతో అలంకరించి కలశంపై ఉంచాలి. అమ్మవారి అలంకరణ: వరలక్ష్మి అమ్మవారిని ముఖము, విగ్రహాన్ని చీర, నగలతో, పూలతో అందంగా అలంకరించాలి. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించాలి. వినాయక పూజ: ముందుగా గణపతిని పూజించి పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని ప్రార్థించాలి. ఐదవది వరలక్ష్మి పూజ. అమ్మవారికి గంధం, పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు సమర్పిస్తూ భక్తితో పూజించాలి. లక్ష్మీదేవి అష్టోత్తరం తెలిసి ఉంటే చదవండి. వరలక్ష్మి వ్రతం యొక్క కథ: పూర్వకాలంలో చారుమతి అనే స్త్రీ తన భర్త, అత్తమామలను ఎంతో భక్తి ప్రేమతో సేవిస్తూ ఉండేది. ఆమె భక్తికి సంతోషించిన లక్ష్మీదేవి ఒకరోజు ఆమె కలలో దర్శనమిచ్చింది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పిందని పురాణ కథ చెబుతుంది. చారుమతి ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి లక్ష్మీదేవిని భక్తితో పూజించింది. ఆమెతో పాటు ఇతర స్త్రీలు కూడా వ్రతం చేశారు. వ్రతం పూర్తయిన తర్వాత వారికి అమ్మవారి అనుగ్రహంతో సంపద, సౌభాగ్యం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు లభించాయని కథ చెబుతుంది. పూజ అనంతరం వరలక్ష్మి వ్రత కథను చదివిన తర్వాత అమ్మవారిని భక్తితో ప్రార్థించాలి. నైవేద్యం: మీ ఇంటి ఆచారం ప్రకారం పాయసం, పులిహోర, బెల్లం, అన్నం లేదా ఇతర ప్రసాదాలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. తోరం కట్టుకోవడం: పూజించిన పసుపు తోరాన్ని వెతికి కట్టుకొని అమ్మవారి ఆశీర్వాదం కోరాలి. హారతి: చివరగా కర్పూర హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. వ్రతం పూర్తి అయిన తర్వాత వారికి అమ్మవారి అనుగ్రహంతో సంపద, సౌభాగ్యం, ఆరోగ్యం, కుటుంబం శ్రేయస్సు లభించాయని కథ చెబుతుంది. అందుకే వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి అమ్మవారి కృపతో మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారు. శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారికి జై. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.